హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో భద్రకా క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే 7 సాలెపురుగులు 7 రోజులలో 7 సాలెగూడులను నిర్మించును. ఆయన ఒక సాలెపురుగు ఒక సాలెగూడును ఎన్ని రోజులలో నిర్మించును? ఒక సాలెపురుగు ఒక సాలెగూడును ఎన్ని రోజులలో నిర్మించును? ఇలా చూస్తే క్వశ్చన్ చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆన్సర్ అనేది మనం రాంగ్ చేయడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు ఇది మన చైన్ రూల్లో ఏ ఫార్ములా మీద ఉన్నది? మనం రాసుకున్న ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏ ఫార్ములా మీద ఉంది చైన్ రూల్లో ఇది అని అంటే ఇక్కడ ఉంది. ఎక్కడ? m1 d1 by w1 is equals to m2 d2 by w2. ఈ ఫార్ములా మీద ఈ రూల్, ఈ చైన్ రూల్, ఈ గొలుసు సూత్రంలో ఉండే రూల్, ఈ ఫార్ములా ఉండే, దీన్ని గుర్తుపట్టడం, క్వశ్చన్ చూసి దీన్ని గుర్తుపట్టడం నీకు వస్తే క్వశ్చన్ అయిపోయినట్టు. ఓకే రైట్. m1 మొదట ఎన్ని సాలెపురుగులు? 7 సాలెపురుగులు. ఎన్ని రోజుల్లో? 7 రోజుల్లో. ఎన్ని సాలెగూడులని? 7 సాలెగూడులని. 7 కింద రాశాం, ఎందుకంటే ఇవి చేసే పని, సాలెగూడులను పెట్టడం అవి చేసే పని. అందుకే డబ్ల్యూ కూడా చేసే పని అని రాసిన ఫార్ములా దగ్గర రైట్ ఈజ్ ఈక్వల్స్ m2. రెండవ విధానం అంటే వివరణ, ఒక సాలెపురుగు ఒక సాలెపురుగు ఒక సాలెగూడును అంటే సాలెగూడు అంటే కింద ఇంటూ ఎన్ని రోజుల్లో డేస్ d2 కనుక్కోవాలి. m2 విలువ 1, d2 కనుక్కోవాలి, w2 ఏంటంటే 1. రైట్, కట్ చేస్తే ఫ్రెండ్స్ ఇగో ఈ 7 కి 7 క్యాన్సిల్, ఈ 1 కి 1 క్యాన్సిల్. దేర్ఫోర్ d2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని? 7 డేస్. 7 రోజులలో ఒక సాలెపురుగు ఒక సాలెగూడును ఎన్ని రోజులలో నిర్మించినంటే 7 రోజులలో నిర్మించును. ఒక సాలెపురుగు ఒక సాలెగూడును 7 రోజులలో నిర్మిస్తుంది. ఫ్రెండ్స్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్, 5 చిరుతలు 5 రోజులలో 5 జింకలను వేటాడును. ఒక చిరుత ఒక జింకను వేటాడడానికి ఎన్ని రోజులు పట్టును? సేమ్ ఎక్కడ ఉంది ఇది? m1 d1 by w1 is equals to m2 d2 by w2 మీదనే ఉన్నది. రైట్. ఎన్ని చిరుతలు? 5 చిరుతలు. ఎన్ని రోజులలో? 5 రోజులలో. ఎన్ని జింకల్ని? 5 జింకల్ని వేటాడును. ఆయన ఒక చిరుత ఒక జింకను వేటాడడానికి ఎన్ని రోజులు పట్టును? d2 విలువ కనుక్కోవాలి. సేమ్ ఇగో 1 కి 1 క్యాన్సర్, 5 కి 5 క్యాన్సర్. దేర్ఫోర్ d2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 5 డేస్, 5 రోజులు. ఒక చిరుత ఒక జింకను వేటాడడానికి ఎన్ని రోజుల కాలం పట్టునంటే 5 రోజుల కాలం పట్టును. ఇది ఏ ఫార్ములా మీద ఉంది? m1 d1 by w1 is equals to m2 d2 by w2 ఫార్ములా మీద ఉందండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఒక పనిని 70 రోజుల్లో పూర్తి చేయను. 2 మనుషులు ఆ పని నుండి తప్పుకొనగా 10 రోజులు ఆలస్యమగును. అయినా ప్రారంభంలో ఎంతమంది కలరు? ఇది యాక్చువల్ గా ఏ ఫార్ములా మీద ఉంది అనేది గుర్తుపట్టాలి. m1 d1 is equals to m2 d2 మీద ఉంది ఫ్రెండ్స్. m1 d1 is equals to m2 d2. మనుషులు రోజులు. ఇది కొంతమంది వ్యక్తులు ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? 70 రోజులు. కొంతమంది ఎంతమందో తెలియదు కానీ m1
పని ఏమనుకుంటారు ఎక్స్ అనుకుంటారు. ఎన్ని రోజులు చేస్తారంట 70 రోజుల్లో చేస్తారు. ఓకే, కొంతమంది ఒక పని 70 రోజుల్లో పూర్తి చేయరు. ఇద్దరు మనుషులు ఆ పని నుండి తప్పుకొనగా అంటే ఎక్స్ మంది ఉండే, ఇద్దరు మంది తప్పుకున్నారంటే ఎంత మంది వచ్చారు ఎక్స్ మైనస్ 2. ఇద్దరు మంది ఆ పని నుండి తప్పుకుంటే వచ్చే వాళ్ళు ఎంత మంది అంటే ఎక్స్ మైనస్ 2. మరి ఎన్ని రోజులు ఆలస్యమైంది 10 రోజులు ఆలస్యం అయింది. మరి ఆ 10 రోజులు ఆలస్యం అంటే పని కావాల్సింది 70 రోజుల్లో కావాలి, కానీ 10 రోజులు ఆలస్యం అయిందంటే ఎన్ని రోజుల్లో అయినట్టు 80 రోజుల్లో అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 ఇచ్చేసాను. ఇదేమి 7x, ఇక్కడ 8 into x 8x minus 2 8 16. ఓకే, -16 ఇటు వస్తే +16, 7x సరిపోతే -7x, 8x minus 7x x is equals to 16. మొదట ఎంత మంది ఉన్నారంటే మొదట 16 మంది కలరు. మొదట ఎంత మంది కలర్ అంటే 16 మంది మొదట కలరు. మరి తర్వాత ఎంత మంది వచ్చారంటే x మైనస్ 2 14 మంది. అంటే 16 మంది ఆ పనిని 70 రోజుల్లో చేయగలరు. ఇద్దరు తక్కువ అంటే 14 మంది వచ్చారు. ఈ 14 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 80 రోజులు. ఎందుకు 10 రోజులు ఆలస్యం అయిందంటే ఇద్దరు తక్కువగా రావడం వల్ల ఆ పని ఆలస్యమైంది 10 రోజులు. ఇక్కడ తెలియని విలువను ఎలా రాసుకోవాలంటే x గా రాసుకుంటే సరిపోద్ది. ముందుగా నువ్వు చైన్ రూల్ లో ఉన్న ఆ 4 ఫార్ములాస్ లో ఏ ఫార్ములా మీద క్వశ్చన్ అనేది ఆధారపడింది అనే విషయాన్ని నువ్వు గమనిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తుంది. కొంతమంది వ్యక్తులు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. 5గురు పనికి రాకపోవడం వల్ల ఆ పని 20 రోజులలో పూర్తి అగును. ఆయన ప్రారంభంలో ఎంతమంది కలరు? ప్రీవియస్ మోడల్ లోనే ఉందండి. ఓకే, సొల్యూషన్ ఎక్కడ క్వశ్చన్ m1 d1 is equals to m2 d2 పైన ఉంది. ఎంతమంది? కొంతమంది, తెలియదు కానీ x అంటున్నాం. ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో పూర్తి చేయగలరు. రైట్, 5గురు పనికి రాకపోవడం వల్ల అంటే ఎంతమంది వచ్చారు అన్నట్టు x మైనస్ 5. ఆ పని పూర్తి అగుటకు ఎన్ని రోజులు పట్టును? 20 రోజులు. ఇంతకు ముందేమో ఆలస్యము 10 రోజులు అన్నాడు. అంతకు ముందు క్వశ్చన్ లో 10 రోజులు ఆలస్యం ఆగును అన్నాడు. మొదట 70 రోజులు చేస్తాడు. 10 రోజులు ఆలస్యం అంటే 10 + 70 అంటే 80 రాసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ ఆలస్యం అని చెప్పకుండా చక్కగా నేరుగా ఏం చేస్తున్నాడంటే ఎన్ని రోజుల్లో అవుతుందని చెప్తున్నాడు. ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో పూర్తి అవుతుంది అన్నాడు కాబట్టి నేరుగా 20 రాసేస్తున్నాం. ఓకే, ఇదేమి 10x is equals to 20 into x 20x minus 25 ఎంత 100. ఓకే, -100 ఇటు వస్తే +100, 10x అనుకోతే -10x, 20x minus 10x ఎంత 10x. 10x is equals to 100. therefore x is equals to ఎంత 10. అంటే మొదట ఎంత మంది ఉన్నారంటే మొదట 10 మంది ఆ పనిలో కలరు. తర్వాత ఎంత మంది ఉన్నారంటే 5 మంది పనికి రాకపోవడం వల్ల తర్వాత ఉన్న వాళ్ళు ఎంత మంది అంటే 5 మంది. మొదట ఎంత మంది కలరు అంటే ప్రారంభంలో 10 మంది కలరు ఫ్రెండ్స్.